హాయ్ ఫ్రెండ్స్, సో మనకు ఇన్షాట్లో వీడియోని ఇన్హాన్స్ చేసుకునే ఆప్షన్ అయితే వచ్చింది కదా. ఇక్కడ మీకు కంపారిజన్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ సో ఇన్హాన్స్ చేయకముందు చేసిన తర్వాత చూడండి క్వాలిటీ అనేది ఎలా ఇంప్రూవ్ అయిందో. సో మీ వీడియోని కూడా ఇన్షాట్లో ఎలా ఇన్హాన్స్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ముందుగా మీరు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో అనే ఆప్షన్లో మీరు యాడ్ చేయాలనుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో నేను యాడ్ చేసుకున్న వీడియో అయితే కనుక 30 సెకండ్స్ వరకు అయితే ఉంది. సో నేను ఒక 10 సెకండ్స్ వరకు అయితే కనుక ట్రిమ్ చేస్తున్నాను వీడియో అయితే కనుక. ఎందుకంటే కనుక ఎక్కువ వీడియో లెంత్ ఉంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి సో నేను కనుక 10 సెకండ్స్ వరకు ట్రిమ్ చేస్తాను, తొందరగా అయిపోతుంది అన్నట్టు. ఆ 10 సెకండ్స్ వరకు ట్రిమ్ చేసుకున్నాను వీడియో అయితే కనుక. సో మీరు కాలనీలో ట్రిమ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సో ఇప్పుడు మనకు పైన ఆప్షన్స్లో మనకి ఇక్కడ హెచ్డి ఇన్హాన్స్ అనేసి కొత్తగా ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఇక్కడ హెచ్డి ఇన్హాన్స్ అనేసి ఇక్కడ కొత్తగా ఒక ఆప్షన్ వచ్చింది. ఆ హెచ్డి ఇన్హాన్స్ మీద ట్యాప్ చేయగానే మనం ఇక్కడ కావాలంటే ట్రిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా వీడియోని మనం ఎక్కడ వరకు అయితే ఇన్హాన్స్ చేయాలనుకున్నా అనేది కూడా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం 10 సెకండ్స్ వీడియోని కాబట్టి నేను 10 సెకండ్స్ కంప్లీట్గా ఉంచేసుకొని సో నేను 10 సెకండ్స్ వరకు అయితే యాడ్ చేసుకొని స్టార్ట్ మీద ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ పర్సంటేజ్ పడుతుంది చూడండి. హెచ్డి అనేసి ఇక్కడ పర్సంటేజ్ పడుతుంది చూడండి లెఫ్ట్ సైడ్లో కింద. సో అది మొత్తం కూడా మనకు కంప్లీట్ అవ్వాలి, 100% కంప్లీట్ అవ్వాలి. ఇలా 100% కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మనకు ఆటోమేటిక్గా మన వీడియో అనేది హెచ్డిగా ఇన్హాన్స్ అయిపోతుంది చూడండి. ఇలా హెచ్డిగా ఎన్హాన్స్ అయిపోయిన తర్వాతకి మనం ఇంకా కొన్ని సెట్టింగ్స్ కూడా చేసుకోవాలి. సో కంప్లీట్ అయిపోయింది ఇన్హాన్స్ అయితే కనుక. సో ఇలా ఇన్హాన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఇక్కడ చూడండి మనం కంపారిజన్ చెక్ చేసుకోవచ్చు చూడండి. ఇక్కడ సో నేను ఒక పక్కన మా పాప చూడండి. సో ఇక్కడ కూడా ఇన్హాన్స్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ సో బిఫోర్కి ఆఫ్టర్కి మనకు లైట్గా డిఫరెన్స్ చూపిస్తూ ఉంటుంది, లైట్గా కనపడతా ఉంటుంది డిఫరెన్స్ అయితే కనుక. సో దీన్ని మనం ఇంకా కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి, అప్పుడే మన వీడియోకి మంచి లుక్ అదేవిధంగా హెచ్డీగా కన్వర్ట్ అవుతుంది చూడండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక హెచ్డీగా కన్వర్ట్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ మనకు పైన ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో ఆ ఫిల్టర్ని క్లిక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు లైట్నెస్ అనేది ఉంది కదా. సో దాని పక్కన కాంట్రాస్ట్ మీద ట్యాప్ చేసుకొని సో దాన్ని ఒక 25 అలా ఇచ్చేసుకోండి. కాంట్రాస్ట్ని ఒక 25 అలా ఇచ్చేసుకోండి. తర్వాత సాచురేషన్ ఒక 3 ఇచ్చేసుకోండి. సో సాచురేషన్ ఒక 3 ఇచ్చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు హైలైట్స్ అని ఉంది కదా, దాన్ని ఫుల్గా ఇచ్చేసుకోండి హైలైట్స్ని. సో హైలైట్స్ని ఫుల్గా ఇచ్చేసుకొని తర్వాత షార్పెన్ ఉంది కదా, సో దీన్ని కూడా మీరు ఫుల్గా 100 ఇచ్చేసుకోవాలి. సో ఈ విధంగా ఇచ్చేసినాక ఒక్కసారి కంపేర్ చేసుకోండి చూడండి. బిఫోర్కి ఆఫ్టర్కి చూడండి ఇక్కడ మీకు రెండు చూపిస్తున్నాను కంపేర్ చేస్తే కనుక. సో ఇంతవరకు ఎలా ఉంది, తర్వాత ఎడిట్ చేసిన తర్వాత ఏ విధంగా అయింది అనేది కూడా కంపేర్ చేసుకుంటూ చూడండి. మనకు వీడియో అయితే కనుక మంచి లుక్ అయితే కనుక అదేవిధంగా హెచ్డీగా ఇన్హాన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి. ఓన్లీ ఇన్హాన్స్ మాత్రమే కాకుండా నేను చెప్పిన ఆ సెట్టింగ్స్ కూడా చేసుకోండి, అప్పుడే మీ వీడియో అయితే కనుక మంచి క్వాలిటీలో లుక్ అయితే కనుక వస్తూ ఉంటుంది. సో ఇన్హాన్స్ చేసుకున్న తర్వాతకి ఫిల్టర్లో అడ్జస్ట్లో నేను చెప్పిన ఆ సెట్టింగ్స్ చేసుకోండి, అప్పుడే మీకు ఇక్కడ చూడండి కంపేర్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. సో బిఫోర్కి ఆఫ్టర్కి సో మీరు ఇన్హాన్స్ చేసిన తర్వాతకి ఖచ్చితంగా నేను చెప్పిన ఆ సెట్టింగ్స్ చేసుకోండి, అప్పుడే మీకు లుక్ వీడియోకి అయితే కనుక మంచి లుక్ వస్తుంది, మంచి క్వాలిటీ కూడా పెరుగుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.